హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మరి నేను కూడా బాగున్నాను. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. ఈరోజైతే నేనండి వడియాలు చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా స్మూత్గా, మెత్తగా మనం తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేటట్లుగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వడియాలైతే. మరి ఎండాకాలం వచ్చింది కాబట్టి రకరకాల వడియాలు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదండి. నేనైతే ఈరోజు వడియాలు ఎలా చేద్దాం అనుకుంటున్నాను అనే ప్రాసెస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారుగా, తెల్లగా మల్లె పువ్వుల్లాగా మనం తింటూ ఉంటే కూడా అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. గట్టిగా లేకుండా మెత్తగా ఉండేటట్లుగా నేను ఎలా చేస్తాను అనేది చూసేసేయండి. ఇదేమీ లేదండి, బియ్యం ఉంటాయి కదా, రైస్ అయితే నైట్ టైము నానపెట్టుకోవాలి. రేపొద్దున వడియాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం నైట్ నానపెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే నైటల్లా కాకపోయినా ఒక 24 అవర్స్ అయినా పోనీ, మీకు టైంను బట్టి నానపెట్టేసుకోండి. బియ్యం ఎంత బాగా నానతాయో ఈ వడియాలు అంత స్మూత్గా అంత బాగా వస్తాయి అన్నమాట. నేనైతే ఒక 24 గంటలు నానపెట్టానండి. 24 అవర్స్ బియ్యాన్ని నానపెట్టుకున్నాను. చాలా మెత్తగా వస్తాయి. చూసారుగా, ఇలాగ మనం చేత్తో ఇట్లాగా నలిపినప్పుడు ఊరికే ఇరిగిపోతున్నాయి చూడండి. పౌడర్గా అయిపోతుందన్నమాట. బియ్యము బాగా నానిన తర్వాత అండి, నేనైతే కొంచెం సగ్గుబియ్యాన్ని పౌడర్ చేసుకున్నానండి. మిక్సీ జార్లో, చిన్న జార్లో కొద్దిగా వేసుకున్నా. ఎందుకంటే వడియం ఇరిగిపోకుండా వస్తుంది కాబట్టి, జిగటగా ఉంటుంది సగ్గుబియ్యం వేస్తే అన్నట్టుగా నేను కొంచెం సగ్గుబియ్యాన్ని అయితే మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను. బియ్యం అయితే బాగా నానినియండి. చెప్పానుగా, నేను 24 అవర్స్ నానపెట్టానండి వీటినని. నానిన బియ్యాన్ని పెద్ద జార్లో వేసుకొని, దోస పిండి మనం పట్టుకుంటాం కదండి, మెత్తగా అంటే పొలుకు లేకుండా చాలా స్మూత్గా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది అన్నంలాగా వండి కూడా పెట్టుకుంటారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎవరికి తోచినట్టు వాళ్ళు పెడతా ఉంటారు. నేనైతే మెత్తని పేస్ట్, దోస పిండి ఎట్లా ఉంటుందో అలాగా మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు సగ్గుబియ్యం నానబెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా అయినా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొనైనా కలుపుకోవచ్చు. నేనైతే పౌడర్ని వాడానండి. పౌడర్ వద్దు అనుకుంటే మీరు సగ్గుబియ్యం కూడా కొంచెం కొద్దిగా నానబెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి దాన్ని కూడా. కొద్దిగా బియ్యం పోసుకుంటే చాలా ఎక్కువగా వస్తాయండి. ఎన్నైనా సరే కొంచెం ఓపికగా చేసుకుంటే మనం బయట కొనుక్కోకుండా కొన్ని రోజులు తిన్నట్టుగా ఉంటుంది. మన ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి. చూసారుగా, బరక లేకుండా మెత్తగా పట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని. నేను దీంట్లోనే వేసేస్తున్నానండి. ఈ దోసపిండిలాగా పట్టాను కదా, దాంట్లోనే వేసేసి ఉండలేకుండా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. నాకైతే కలిపేటప్పుడు కొంచెం ఉండలుండలుగా అనిపించిందండి చూస్తానికి. ఎందుకంటే మీరైతే మిక్సీ జార్లో మామూలుగా నానపెట్టుకొని సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోండి. ఏదైనా అనుభవం చేస్తేనే కదా వచ్చేది. అనుభవం అయితేనే తెలుస్తుంది ఏదైనా కూడా. అందుకని పౌడర్ కన్నా నానపెట్టుకొని పేస్ట్ చేసేసుకొని కలుపుకుంటేనే ఈజీగా అయిపోతుంది అనిపించింది నాకు.
మొత్తానికి ఎలాగోలా చేయి పెట్టేసి గట్టిగా ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలిపేసానండి. దాంట్లో నేను కొద్దిగా వాము వేస్తున్నానండి. వాము, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేస్తున్నాను. కొంచెం పలసగా ఉండాలి పిండి మాత్రం. చాలా పలసగా కలుపుకోవాలండి. వడియాల్లో అంటే ఎక్కువ ఉప్పు పట్టదండి. చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువైనా కూడా మళ్ళీ తినలేం మనం. అందుకని కొంచెం తక్కువగానే చూసి వేసుకోండి. ఇవేంటంటే ఎప్పుడైనా స్నాక్స్ లాగా అయినా పిల్లలకి ఏపిచ్చేసి పెట్టొచ్చు. మనమైనా తినొచ్చు పెద్దోళ్ళైనా. ఏమన్నా ఈవినింగ్ టైంలో కొంచెం 4 వడియాలు ఏపిచ్చేసుకొని తినేసి కొంచెం చాయ్ పెట్టుకొని తాగినా మంచిగా అనిపిస్తుందండి. ఈ వడియాలైతే అలా ఉంటాయి. ఎసరు పెట్టేసానండి నేను. ఎసరు పెట్టి ఎసరు బాగా తెరిలేటప్పుడు అప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పిండిని దాంట్లో ఉండలు లేకుండా కలుపుకుంటా పోసుకోవాలి. సగ్గుబియ్యం వేయటం వల్ల ఏంటంటే త్వరగా చిక్కదనం వచ్చేసేస్తుందండి ఈ పిండికి. అందుకని చాలా పలసగా ఎసరు కూడా కొద్దిగా ఎక్కువగానే పెట్టుకొని కలుపుకుంటూ పోసుకోవాలి ఉండగట్టకుండా. వెంటనే ఉడికిపోయినట్టు అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు, 6 నిమిషాల్లో దగ్గరకయిపోతుందనమాట. నాకైతే ఇది పైదాకా అయిపోయిందని ఇంకొక గిన్నెలో కొంచెం తీసి దాంట్లో వేసుకొని దాంట్లో తిప్పుతున్నాను నేను వేరే గిన్నెలోకి మార్చుకొని. కొంచెం ఇంకా పెద్ద గిన్నె పెట్టుకోవాల్సింది. పైదాకా వచ్చేసింది. సరిపోతుందిలే అన్నట్టు పెట్టుకున్నానండి నేను. ఇలాగా అన్నం వండుకుంటాం కదా మనం, కొంచెం మరి గట్టిగా కాకుండా కొద్దిగా లూజుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకోవటమేనండి. ఇది కొంచెం ఆరిన తర్వాత చక్రాల గిద్దల్లో వేసి చక్రాల్లాగా ఒత్తుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యాన్ని రవ్వలాగా కూడా ఇసురుకొని రవ్వలాగా పట్టుకొనైనా ఇలా చక్రాల్లాగా ఒత్తుతారు. నేనైతే దోస పిండిలాగా పట్టుకొని చేస్తున్నాను. ఇంకా స్మూత్‌గా ఉంటాయన్నమాట వాటికన్నా ఇవి. అడుగంటకుండా, మాడకుండా కలుపుకుంటూ దగ్గరికి రానిచ్చుకోవాలి. మళ్ళీ అడుగంటిందనుకోండి మంచిగా ఉండదు కదా! అందుకని అడుగంటుకోకుండా జాగ్రత్తగా చూసుకొని స్టవ్ ఆపేసుకోవటమే. కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా కొంచెం పిండి దగ్గరకవుతుంది కదండీ! అప్పుడు చక్రాలు ఒత్తే దాంట్లో పెట్టేసుకొని మనం చక్రాల్లాగా ఒత్తుకోవటమే. ఇవి వెంటనే ఒక 2, 3 రోజుల్లో ఎండిపోతాయండి బాగా. ఒక రోజల్లా ఎండలో పెట్టామనుకోండి, రెండో రోజు ఒలిచేసుకొని వేరే దేంట్లో అన్నా ఒక పెద్ద బేషన్‌లో గానీ, చాటలో అన్నా ఏసేసి అలా పెట్టేస్తే అయ్యే ఎండిపోతాయి. దేనికి దానికే ఒకదానికి ఒకటి అంటకుండా విడివిడిగా ఇలా చక్రాలొత్తినట్టు ఒత్తుకోవటమేనండి. మనకి ఏ షేప్ కావాలో అలాగా.
ఇలా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకున్నారనుకోండి పక్కన అంటకుండా ఉంటుంది. ఆ గిద్ద తీసి దీంట్లో పెట్టేసుకొని మళ్ళీ పిండి పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఒత్తుకుంటూ ఉండొచ్చు. లేదంటే దాన్ని ఎక్కడ పెట్టాలా ఏంటా అని అనిపిస్తుంది గదా! అందుకని నేనైతే ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. నా వీడియోస్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారేమో. ఎందుకు అంటే కొంచెం మానిటైజేషన్ అవ్వాలంటే నాకు టైము 4000 అవర్స్ గడవాలండి. అందుకని నేను కొంచెం వీడియో కొద్దిగా హ్మ్, కొంచెం టైం ఉండేటట్లుగానే తీస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాల్లో కూడా వీడియో పెట్టేసేయొచ్చు వెంటనే. కానీ మనకి టైం గడవదు గదండీ! మానిటైజేషన్ అవ్వాలి అంటే కరెక్ట్‌గా 4000 అవర్స్ అవ్వాలి. ఒక 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలండి. చేసిన కష్టానికి ఫలితం ఉండాలి గదా! ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక ఛానల్ పెట్టి అది టైం గడవక 200 అవర్స్‌లో బ్యాక్‌కెళ్ళిపోయిందండి టైం అంతా గూడా. 3800 గంటలు గడిచింది టైము. అయినా కూడా నేను 200 గంటలు గడిస్తే నాది మానిటైజేషన్ అయిపోయేది ఛానలు. ఆ 200 గంటలు గడవక బ్యాక్‌కెళ్ళిపోయింది టైమంతా గూడా 300 గంటలకి డౌన్ అయిపోయింది. ఎన్ని వీడియోలు చేసినా అవ్వలేదండి నాకు. అందుకని ఆ ఛానలే మొత్తానికి డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్‌గా మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. అందుకని కొంచెం లెంత్ ఎక్కువ ఉండేటట్టుగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఏమీ అనుకోకండి. కొంచెం జాగ్రత్తగా మామూలుగా చూడండి అన్నీ గూడా. చూస్తా ఉంటే నాకు గూడా టైం గడుస్తుంది గదా! ఇదిగోండి సాయంత్రానికైతే మంచిగా ఆరినియి. తర్వాత నేను నైట్ అంతా గూడా ఫ్యాన్ గాలికి పెట్టానండి. మార్నింగ్ టైంకి చక్కగా వడియాలంతా గూడా ఎండిపోయినియి ఫ్యాన్ గాలికి. కొంచెం అది వడియాల క్లాత్‌ని వెనక్కి తిరగేసి కొద్దిగా వాటర్ జల్లాను. వాటర్ జల్లితే ఈజీగా వచ్చేస్తాయి గదండీ! వడియాల మీద జల్లుకోకుండా క్లాత్ తిరగేసి చల్లుకోవాలి వాటర్‌ని. కొంచెం ఒక 5 నిమిషాలు అలా వదిలేసారనుకోండి, మనం ఒలుచుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని మనం ఎండబెట్టేసుకోవటమే. ఏ వడియంకి ఆ వడియం చక్కగా అట్లా ఊడి వచ్చేస్తుందండి. ఈ వడియాలు ఒలుస్తుంటే గూడా చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే, చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటూ ఉంటాం గదా! అట్లాగే ఈ వడియాలు ఒలిచేది కూడా ఒక మంచిగా అనిపిస్తుందండి నాకైతే. అది ఒక తమాషాగా అనిపిస్తుందనమాట. ఇవన్నీ మనం పట్టుకొని, ఏపుకొని తింటున్నప్పుడు మాత్రం మన కష్టమంతా కూడా గుర్తుండదు గదండీ! ఇదిగోండి నేను మొత్తం ఎండలో పెట్టిన తర్వాత, ఎండిపోయిన తర్వాత ఇన్నయినియండి. కొంచెం బియ్యం నానబెట్టుకుంటే ఇన్ని వడియాలయినియనమాట. చక్కగా ఎండిపోయినియి. ఇప్పుడైతే కొంచెం ఏపిద్దాం అనుకుంటున్నానండి నేను. ఏపిచ్చి చూద్దామనేసి అనుకుంటున్నాను. మరి ఆయిల్ అయితే పెట్టాను డీప్ ఫ్రైకి. ఆయిల్ కాగిందండి. ఇదిగోండి ఫస్ట్ వడియం అలా వేశాను. ఏ చిన్న వడియం వేస్తే ఎంత పెద్దగా అవుతుందో చూడండి. చాలా బాగా అయినియి. వడియాలల్లా గాలిదుమ్ములు లేకుండా ఎండ బాగా ఉన్నప్పుడు స్టార్టింగ్ టైంలో పెట్టుకుంటేనే బాగుంటాయండి. ముందు ముందు తర్వాత తర్వాత ఏంటంటే ఎక్కువ గాలిదుమ్ములు వచ్చేస్తాయి. ఇసుక పడితే అవి తినను కూడా తినలేం. చేసిన కష్టం అంతా కూడా పోతుందనమాట. అందుకని మనకి ఏ టైంలో పెట్టుకోవాలో ఆ టైంలోనే పెట్టుకోవాలి ఈ వడియాలు కూడా. రేపు వర్షాకాలం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా చక్కగా ఏపుకొని తినటానికి పప్పులోకి, చారులోకి బాగా ఉపయోగపడతాయి ఇవి. ఇవైతే ఇలాంటి వడియాలైతే పిల్లలకి ఏపిచ్చి పెట్టినా కూడా స్నాక్స్ లాగా తినేస్తారండి. ఇప్పుడు కుర్కురే ప్యాకెట్లు అవి ఇవి అని కొని పెడుతున్నారు కదా! అలా కాకుండా ఈ 4 వడియాలు ఏపిచ్చి పెట్టారనుకోండి పిల్లలకి మంచిదనమాట. బయట ఫుడ్స్ కన్నా మన ఇంట్లో మనం చేసుకునేయి కదా! హెల్త్‌కి మంచిది కాబట్టి అలా చేసి పెట్టుకోండి.
దీంట్లో నేనేమి వేయలేదండి. కొంచెం సాల్ట్, కొద్దిగా వాము వేసాను అంతే ఈ వడియాల్లో అయితే మాత్రం. ఎంత గుల్లగా వచ్చినాయి అంటేనండి, బబుల్స్ బబుల్స్‌గా మొత్తం వడియమంతా కూడా చాలా గుల్లగా వచ్చింది. చాలా స్మూత్‌గా ఉన్నాయండి. జస్ట్ అట్లా అంటేనే ఇరిగిపోతున్నాయి. నేను చేసిన పద్ధతి మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి చూడటానికి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్‌లో కొంచెం నాకు కొద్దిగా ముందుకు వెళ్తానికి, అనేక మంది వీడియోలు చూడటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇన్ని సార్లు అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్. ఇట్లా ఏపించుకున్న తర్వాత గాలి పోకుండా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకుంటే, మనం గాలి పోకుండా ఒక బాక్స్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయండి వడియాలు. ఎప్పుడైనా చిరుతిండిలాగా కూడా తింటూ ఉండొచ్చు మధ్య మధ్యలో. నచ్చిందా ఫ్రెండ్స్? మరి నచ్చిందనుకుంటున్నాను నేను. లైక్ మాత్రం చేయండి. బాయ్ అండి.